హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో అన్నీ చూపిస్తున్నాను. ఏంటంటే ఎవ్రీ వెడ్నెస్డే మా ఇంటి దగ్గరలో మార్కెట్ జరుగుతుందన్నమాట. సో మా సార్ నైట్ తెచ్చారు. ఇప్పుడు నేనైతే ఇవన్నీ తీసి ఫ్రిడ్జ్ క్లీన్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెజిటేబుల్స్ని కూడా అన్నీ క్లీన్గా చేసేసుకొని పెట్టుకుంటాను. ఎవ్రీ వెడ్నెస్డే చేసుకుంటాను ఇలాగా. ఒకవేళ కుదరకపోతే కనుక 15 డేస్కి ఒకసారైనా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఎలాగూ చేస్తున్నానని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇలా గోర్చిక్కుడు కానీ ఇలాంటి స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివన్నీ ఏ రోజైతే తెచ్చారో ఆ రోజే మొత్తం కట్ చేసి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్ని కూడా ఫస్ట్ డ్రై క్లాత్తో తూడ్చేసి మళ్ళీ సాల్ట్ వాటర్లో కూడా ఒకసారి ఫ్రిడ్జ్ని అంతా క్లీన్ చేసుకొని డోర్స్ దగ్గర సైడ్లో వ్రాపర్స్ వేసేసి లెమన్స్ని ఒక న్యూస్ పేపర్లో పెట్టి మళ్ళీ కవర్లో పెట్టి పెడతానన్నమాట. అదే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఇలా నీట్గా చేసుకుంటే కనుక మన ఫ్రిడ్జ్ కూడా ప్రాబ్లం తొందరగా రాదు, చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది, స్మెల్ కూడా రాదు అని నా ఒపీనియన్. మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో కమెంట్ చేయండి. ఇక్కడ ఇలా అంతా క్లీన్ చేసేసి వ్రాపర్స్ వేసేస్తానమాట. ఇలా క్లీన్ చేసేస్తాను మొత్తం ఫ్రిడ్జ్ని చేసేసి ఎక్కడొక్కడ పెట్టేస్తాను. ఇక్కడ ఫస్ట్ దానిలో అయితే అన్నీ అంటే బాక్సెస్ ఏమైనా ఉంటే కర్డ్ బాక్స్ కానీ కర్రీ లీవ్స్ బాక్స్ కానీ ఏమైనా డవ్ బాక్సెస్ కానీ ఏమైనా ఉంటే ఫస్ట్ దానిలో ప్లేస్ చేసుకుంటాను. సెకండ్ దానిలో అన్ని లీఫీ వెజిటేబుల్స్, లాస్ట్ వీక్ వెజిటేబుల్స్ అలా ఏమైనా ఉంటే పెడతాను. ఇక్కడ బాటిల్స్ నేనే చేశాను ఆర్గనైజర్ దానిలాగా రీయూజ్ ఐడియా చేసి. ఇవి లాస్ట్ వీక్ వెజిటేబుల్స్ అనమాట. కొన్ని మిగిలినవి కూడా అక్కడ డోర్లో పెట్టేసుకుంటాను. ఇలా అయితే మొత్తము చేసుకుంటాను. ఎవ్రీ వీక్ చేసుకుంటాను. ఒకవేళ కుదరకపోతే 15 డేస్కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి లెమన్స్ కూడా పేపర్లో పెట్టి కవర్స్లో పెట్టేస్తానమాట. ఇంకా చాలా తెచ్చారు, రా బనానా అండ్ స్ప్రింగ్ ఆనియన్ ఇలా అన్నీ ఫస్టే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. స్ప్రింగ్ ఆనియన్ చూడండి చాలా కష్టం, నాకైతే బాగా కష్టం అనిపిస్తుంది. అవి అన్నీ ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ కింద ఇలా కాడలు చూడండి, ఇదంతా వేస్ట్గా పోయిందనమాట. ఇలా అన్ని స్పీనచ్, క్లస్టర్ బీన్స్ ఇవన్నీ బిఫోరే చేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ చాలా హరీబరీగా ఉంటుంది కాబట్టి మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్గా వాష్ చేసేసి వేసేయచ్చు అని నా ఒపీనియన్ అనమాట. మీకు ఏమైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇలా అన్ని న్యూస్ పేపర్లో ర్యాప్ చేసుకొని మళ్ళీ అవి కూడా కవర్లో పెట్టుకుంటాను. పొటాటోస్ కూడా గ్రిల్స్ బౌల్స్లో ప్లేస్ చేస్తాను అనమాట. కిచెన్లో ఒక ప్లేస్లో పెట్టేస్తాను. ఇలా మీకు ఏమైనా ఐడియాస్ ఇంకా ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేవారికి మా బాబు లేచేసాడు అనమాట. తనే పెడతానని కూడా ఫ్రిడ్జ్ దాకా వచ్చి తనే ఫ్రిడ్జ్లో ప్లేస్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.